బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి ఆ పార్టీ కౌన్సిలర్లు ఎంపీటీసీలు షాక్ ఇచ్చారు. కుప్పంలోని వైసీపీ కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్తో కలిసి కౌన్సిలర్లు ఎంపీటీసీలు కుప్పంలోని ఆయన ఇంటికి వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో 5 కౌన్సిలర్లు 15 మంది ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కుప్పం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు. త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారని తెలిపారు. 5 ఏళ్లుగా కుప్పంలో ఎన్నో అరాచకాలు జరిగాయని అన్నారు. మంది స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. దాంట్లో 5 కౌన్సిలర్స్ కుప్పం మున్సిపాలిటీ నుంచి, అలాగే మిగతా 15 మంది మండలాల నుంచి, ఇతర మండలాల నుంచి ఎంపీటీసీలు జాయిన్ అవటం జరిగింది. త్వరలో మరింత మంది కూడా స్థానిక సంస్థల నుంచి, అలాగే ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో చేయబోతున్న అభివృద్ధిని చూసి ఆల్రెడీ ఈ 40 రోజులుగా ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే నారా భువనేశ్వర్ గారు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఏ సేవా కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాం అనేది కూడా మొన్న పర్యటనలో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసి 100% మన నియోజకవర్గాన్ని, మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రావటం జరిగింది. 20 మంది స్థానిక సంస్థలకు సంబంధించి